థంబ్‌నెయిల్ చూడగానే ఈ వీడియో ఓపెన్ చేశారంటే మీకు డబ్బు అవసరం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత నా ఛానల్లో ఉన్న మనీ ఎర్నింగ్ ఎపిసోడ్ 1 వీడియోని కూడా చూడండి. ఎందుకంటే అందులో కూడా టాప్ 3 ఎర్నింగ్ టిప్స్ చెప్పాను. నేను ఇప్పుడు చెప్పబోయే ఎర్నింగ్ మెథడ్స్తో ఓవర్ నైట్లో రిచ్ అయితే అవ్వలేరు. మీకు వచ్చే మనీ మీరు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. ఆ పని కూడా మీ పేషెన్స్ అండ్ డెడికేషన్ మీద ఆధారపడుతుంది. బై ది వే, ఈ వీడియోలో మీ స్కిల్కి తగ్గట్టు మనీని ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. ఇంకా వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మీ స్కిల్ అండ్ టాలెంట్కి తగ్గ మనీని మీరు ఎర్న్ చేయొచ్చు. దీన్నే ఫ్రీలాన్సింగ్ అంటారు. ఈ ఫ్రీలాన్సింగ్లో మీరు వర్క్ చేయాలి అంటే పెద్ద క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. ఇంగ్లీష్ అర్థం చేసుకోగల నాలెడ్జ్తో పాటు మీకు నిజంగా పర్ఫెక్ట్గా వచ్చిన స్కిల్ ఏంటో మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఫోటోషాప్, డ్రాయింగ్, టైపింగ్, ఇంట్రో మేకింగ్, లోగో మేకింగ్, మ్యూజిక్ క్రియేటింగ్, సో అండ్ సో ఎక్సెట్రా. ఇలాంటి స్కిల్స్ మీకు ఉండాలి. ఇవే కాదు, నేను చెప్పలేని చాలా వందల్లో స్కిల్స్ ఉన్నాయి. ఈ ఫ్రీలాన్సింగ్ వర్క్ ద్వారా మీరు $1 నుండి $100 వరకు సంపాదించవచ్చు. ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయాలి అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ అందులో ట్రస్టెడ్ వెబ్సైట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ కొన్నింటిలో గ్రోత్ ఎక్కువ ఉన్న వెబ్సైట్ ఒకటి మాత్రమే ఉంది, అదే ఫైవర్. ఈ వెబ్సైట్ కోసం గూగుల్లోకి వెళ్ళి ఫైవర్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేశాక వచ్చిన ఫస్ట్ లింక్ని మీరు ఓపెన్ చేయాలి. ఫైవర్ అనేది చాలా ట్రస్టింగ్ వెబ్సైట్. ఇందులో 300కి పైగా కేటగిరీలు, 1,00,000కి పైగా సెల్లర్స్ ఉన్నారు. దీని యూజర్స్ అయితే మరి చెప్పనక్కర్లే. వెబ్ పేజ్ యొక్క హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. దీంట్లో సైన్ అప్ అవడం కోసం ఫేస్బుక్, గూగుల్, యాపిల్ మీ ఈమెయిల్ని యూజ్ చేయొచ్చు. సైన్ అప్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ కొన్ని గిగ్స్ ఉంటాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్స్ ఎలా ఉంటాయో ఇందులో కూడా గిగ్స్ అలా ఉంటాయి. అక్కడున్న గిగ్స్ ని చూస్తే ప్రతి ఒక్క దానికి సర్టెన్ ప్రైజ్ ఉంటుంది. ఎందుకంత ప్రైజెస్ అంటే వారందరూ వాళ్ళ ఫీల్డ్స్ లో ఎక్స్పర్ట్స్ కాబట్టి. పైన ఒక రోలో కేటగిరీస్ డివైడ్ చేసి ఉంటాయి. అందులో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. యూజర్ దేన్ని సెలెక్ట్ చేస్తే దానికి తగ్గట్టు గిగ్స్ వస్తుంటాయి. ఈ ఫైవర్లో మనం సెల్లర్గా మారాలి అంటే రైట్ సైడ్ కార్నర్లో ఉన్న ప్రొఫైల్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. ఇందులో కూడా రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ చూపిస్తుంది. రిఫర్ చేస్తే నియర్లీ $100 వరకు వస్తుందంట. దాన్ని పక్కన పెడితే ప్రొఫైల్ మీద ట్యాప్ చేయాలి. ఇలా మీ ప్రొఫైల్ ఓపెన్ అయ్యాక క్రియేట్ ఏ న్యూ గిగ్ మీద ట్యాప్ చేయాలి. దాని తర్వాత అక్కడ ఉన్న కండిషన్స్ని చదివి కంటిన్యూ నొక్కాలి. మళ్ళీ కంటిన్యూ మీద ట్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూ మీద ట్యాప్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని ఎంటర్ చేసి అక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ని యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ ద్వారా మీరు కస్టమర్స్కి లేదా యూజర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. లేదా మీ గురించి మీ ప్రొఫైల్ని విజిట్ చేసే యూజర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారో అదైనా రాయొచ్చు. అది కూడా కాకపోతే మీ స్కిల్ అండ్ టాలెంట్ గురించి అక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, మీ ప్రొఫైల్ని విజిట్ చేసే యూజర్స్ మీ డిస్క్రిప్షన్ని మాత్రమే చూస్తారు. మీరు డిస్క్రిప్షన్ని తెలివిగా అట్రాక్టివ్గా రాస్తే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు రాస్తున్న డిస్క్రిప్షన్ చాలా పొడవుగా 150 క్యారెక్టర్స్ వరకు ఉండాలి. డిస్క్రిప్షన్ రాసేసిన తర్వాత మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయాలి. ఆ లాంగ్వేజ్ మీకు బేసిక్ లెవెల్లో వచ్చా, ఫ్లూయెంట్గా వచ్చా అన్నది అక్కడ సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తీసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాకు ఫ్లూయెంట్గా వచ్చు కాబట్టి అది ఫ్లూయెంట్ లెవెల్లో పెట్టాను. తర్వాత మీకు వచ్చిన లాంగ్వేజెస్ని కూడా అక్కడ యాడ్ చేయొచ్చు. నేను హిందీ, తెలుగుని కూడా యాడ్ చేశాను. హిందీ నాకు ఫ్లూయెంట్గా వచ్చు కాబట్టి హిందీ కూడా నేను ఫ్లూయెంట్ ఆప్షన్లో పెట్టాను. తెలుగు లాంగ్వేజ్ కూడా నాకు ఫ్లూయెంట్గా వచ్చు, కాకపోతే అది నా మదర్ టంగ్ లాంగ్వేజ్ కాబట్టి దానికి నేటివ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేశాను. లాంగ్వేజెస్ అయిపోయిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ నొక్కితే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఆక్యుపేషన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆక్యుపేషన్ అంటే మీరేం చదువుతున్నారన్నది కాదు, మీకున్న స్కిల్ లేదా టాలెంట్ దేని మీద ఇంట్రెస్టో దాన్ని మీరు సెలెక్ట్ చేయాలి. నేను ఇక్కడ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను. మీరు అదర్స్లోకి వెళ్తే మీకు నచ్చిన కేటగిరీ అక్కడ ఉంటుంది. మీరు మీ కేటగిరీని సెలెక్ట్ చేసిన తర్వాత మీ సబ్ కేటగిరీని కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు సెలెక్ట్ చేసిన కేటగిరీలో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో మీరు సెలెక్ట్ చేయాలి. నేనైతే 2017 నుండి 2021 వరకు ఇచ్చాను. తర్వాత ఇక్కడ మీ స్కిల్ని వేరేగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ స్కిల్ని టైప్ చేస్తే అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ నుండి కొన్ని సెలెక్ట్ చేయాలి. కొన్నిసార్లు మీ స్కిల్ని టైప్ చేసినా అక్కడ ఆప్షన్స్లో రాదు. అయినా పర్వాలేదు, అక్కడ మీ స్కిల్ని టైప్ చేసి పక్కన ఎక్స్పీరియన్స్ లెవెల్ని సెలెక్ట్ చేయాలి.
ఎక్స్పీరియన్స్ లెవెల్లో మీరు మీ స్కిల్లో ఎక్స్పర్టా, బేసిక్కా, ఇన్సేనా అన్నది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఎక్స్పర్ట్ని సెలెక్ట్ చేశాను, యాడ్ చేశాను. మీకు ఇదే కాకుండా ఇంకో స్కిల్ కనుక ఉంటే యాడ్ న్యూ మీద ట్యాప్ చేసి యాడ్ చేయొచ్చు. లేదా మీరు సెలెక్ట్ చేసిన స్కిల్లో నుండి ఇంకొన్ని సబ్ కేటగిరీస్ వస్తాయి, అందులో నుండి సెలెక్ట్ చేసి యాడ్ చేయొచ్చు. తర్వాత మీ ఎడ్యుకేషన్ గురించి, సర్టిఫికేషన్ గురించి, పర్సనల్ వెబ్సైట్ గురించి అడుగుతుంది. అవన్నీ ఆప్షనల్ మాత్రమే, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే అవసరం లేదు. కంటిన్యూ నొక్కిన తర్వాత సోషల్ మీడియా పార్ట్నర్స్తో కనెక్ట్ అవ్వమంటుంది. మళ్ళీ కంటిన్యూ నొక్కిన తర్వాత ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకోమంటుంది. మీ అకౌంట్ సెక్యూరిటీ కోసం కన్ఫర్మ్గా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్లీ క్రియేట్ యువర్ గిగ్ మీద నొక్కేస్తే మీరు సైన్ అప్ అయిపోయినట్టే. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సెట్టింగ్స్లో కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది మరియు కొన్ని రూల్స్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ రూల్స్ని మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఫైవర్ యొక్క వెబ్సైట్లో చూడొచ్చు. కానీ అందులో ఉన్న మెయిన్ రూల్స్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. రూల్ నెంబర్ 1, చీట్ చేయకూడదు. ఫైవర్ వెబ్సైట్ ప్రకారం ముందు నువ్వు వర్క్ చేయాలి, తర్వాత నీకు డబ్బు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్ను ఫైవర్ వెబ్సైట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఒక లోగో చేయమన్నాను. నువ్వు ఆ లోగోని క్రియేట్ చేసి నాకు పెడితేనే అప్పుడు నీకు మనీ వస్తుంది. ఇప్పుడు నీకు ఒక డౌట్ వస్తుంది, నువ్వు లోగో ఇచ్చిన తర్వాత నేను మనీ ఇవ్వకపోతే? దీనికి ఆన్సరే రూల్ నెంబర్ 2, డోంట్ చీట్ సెల్లర్. సెల్లర్కి కస్టమర్కి మధ్య కొంత కాన్వర్సేషన్ జరుగుతుంది, అదే చాటింగ్ సెక్షన్లో. ఒకవేళ ఆ చాటింగ్లో కనుక సెల్లర్ లోగోని ఇచ్చి కస్టమర్ దాన్ని చూసి నేను నీకు మనీ ఇవ్వను అని పెడితే ఆ స్క్రీన్ షాట్ ద్వారా ఫైవర్ వెబ్సైట్లో కస్టమర్ మీద రిపోర్ట్ చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా అతని అకౌంట్ కొన్ని రోజులు సస్పెండ్ అవ్వడంతో పాటు ఫైవర్ వెబ్సైట్ ద్వారా నీకు రావాల్సిన మనీ నీకు వస్తుంది. అలాగే చీట్ చేసిన కస్టమర్ అకౌంట్ వాలెట్లో అతను రిఫర్ చేసిన మనీ కానీ ఎవరైనా పంపిన మనీ కానీ ఉంటే అందులో నుండి కొంత మనీ కట్ అవుతుంది. రూల్ నెంబర్ 1లో కూడా సెల్లర్ ఏమాత్రం చీట్ చేసినా వాలెట్లో ఉన్న మనీ కట్ అయిపోతుంది. రూల్ నెంబర్ 3, మీరు కనుక ఫైవర్ యూజ్ చేస్తున్నప్పుడు నెగిటివ్ కమెంట్స్ పెట్టకుండా ఎవరిని చీట్ చేయకుండా ఉంటే కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్, వౌచర్స్ లాంటివి వస్తుంటాయి. వాటి ద్వారా ఫైవర్లో మీరు ఏమైనా కొనుక్కుంటున్నట్టయితే అందులో క్యాష్ బ్యాక్స్ కానీ మనీ తగ్గడం కానీ అవుతుంటాయి. రూల్ నెంబర్ 4, ఫైవర్లో ఏవైనా ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేసి ఇలా రిపీట్గా చేస్తూ ఉంటే నీ అకౌంట్ కొన్ని రోజులు సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రూల్ నెంబర్ 5 ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో పెట్టు.